అందరికీ నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి ఇచ్చంత్రాలు వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతోని మన మైక్ ట్యూబ్ ముచ్చట్లయితే తయారుగున్నాయి. చలో చూసేద్దాం పాన్రే. అంతకంటే మొదలు హెడ్లైన్స్. భూ కుంభకోణం జరిగిందన్న కేటీఆర్, అంత కరెక్టే జరిగిందన్న మహేష్ గౌడ్. హైదరాబాద్లో మురుగునీళ్ళ సప్లై తాగితే జనం ఏం కావాలి ఆపై. జాబ్ మేళాల జరిగింది తొక్కిసలాట, యాదికొచ్చింది సీఎం పాత మాట. కేటీఆర్ ఫోటో లెక్క ఫ్లెక్సీ జినిగింది, కట్టినాక ఆఫీసర్లకు ప్రోటోకాల్ గుర్తొచ్చింది. మొన్నట్ల మయన్మార్లా భూకంపం వచ్చి ఎంత ఆగమాగమైంది. అంత పెద్ద బిల్డింగ్ కూలిపోయింది, ఎంతమంది ప్రాణాలు పోయినాయి. బయటి దేశాల్లో ఇట్లనే మస్తు సార్లు భూకంపం వచ్చి షెల్లా చెదురైంది. కొన్ని జాగాలలో భూకంపం వచ్చే ముందు హెచ్చరికలు ఇస్తారు. అట్లా మన తెలంగాణ కూడా హెచ్చరికలు వచ్చినాయి. మరి అది ఏ జాగాలను అరుచుకుందాం పాండ్రి. మీకు ఈ ముచ్చట తెలుసా? ఓ తెలంగాణ పబ్లిక్ అంతా మంచిగా శవన పెట్టినుండ్రి, మన తెలంగాణలా భూకంపం రాబోతుందట. అవునుల్లా, నిజమే చెప్తున్నా. ఇది ఆడకట్టుల పెట్టిన ముచ్చటిని చెప్తుంది కాదు, ఎపిక్ ఎర్త్ క్వేక్ రీసెర్చ్ సంస్థలు బయట పెట్టిందినే మీకు చెప్తున్నాం. ఈ భూకంపం మొదలు రామగుండం నుండి షురువయ్యి హైదరాబాదు, వరంగల్, అమరావతి, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర దాకా చేరే అవకాశం ఉందట. అందుకే ఈ ఎపిక్ సంస్థలు జర పైలంగుండమని హెచ్చరికం ఇచ్చిర్రు. టీవీలల్లా, ఫోన్లల్లా ఈ భూకంపం వీడియోలు చూస్తేనే పానం జల్లుమంటది. అసోంటిది ఇప్పుడు మన తానే రాబోతున్నదంటే అరిచేట్లకు వచ్చింది పానం. ఆయన మనం మనుషులను చేసే పనులు కూడా గట్లనే ఉన్నాయి పాటూర్రి. అంటే అంటే చెట్లను అడ్డగోలుగా నరికేస్తున్నాం, పచ్చటి అడవులను ఎడారి తీరుగా మార్చి పడేస్తున్నాం. ఇప్పుడు అంతా పొల్యూషన్లనే బతుకుతున్నాం. మన చేతులతోని మనమే సావుని కొని తెచ్చుకుంటున్నాం. ప్రకృతిని ఇట్లా నాశనం చేస్తే అది ఇట్లనే మరలబడుతుంది. అందుకే అంటారు, వీలైతే ప్రకృతిని ప్రేమించు గాని నాశనం చెయ్యకు అని. ఇంటరా? ఇనరు. జర ఇప్పటి సందైనా భూతల్లిని బాధ పెట్టకుర్రి, జరనైనా కనికరిస్తదేమో చూద్దాం. ఏమంటారు? ఏదన్నా మీటింగ్ పెడితే ఆడ అన్ని ఏర్పాట్లు చక్కగా అవుతున్నాయా లేవా అని చూసుకోవాలన్నా వద్దా? స్టేజ్ మీద కుర్చీలు ఎన్ని ఉన్నాయి, శాల్వలు ఎన్ని తెచ్చిరు, మరీ ముఖ్యంగా బ్యానర్ మీద అందరు ఫోటోలు వచ్చినాయా లేవా అనేది మాత్రం పక్కా చూసుకోవాలి. ఏదన్నా తేడా అయితే ఇసొంటి కథనే అవుతుంది. బ్యానర్లు వేయవలసిన ఓ లీడర్ ఫోటో మర్చుడితోటి ఆఖరికి ఏం చేశారో చూడుర్రి. సార్ జేడీ గారు ఎందుకు తీసేస్తున్నారు? ఫ్లెక్స్ ఎందుకు తీసేస్తున్నారు? ఎవరిది? జేడీ గారు హాగో ఏమాయరో, మీటింగ్ చాలు కాకముందే బ్యానర్లు కూడా విక్తుర్రు. ఏదన్నా పొరపాటు అయిందా? ఎవరిదన్నా ఫోటో మర్చిర్రా? ఓ పారి బ్యానర్ చక్కగా చూద్దాం. కాంగ్రెస్ లీడర్ల ఫోటోలు అన్నీ ఉన్నాయి కదా. ఆ గది సంగతి. సొంత నియోజకవర్గం ఎమ్మెల్యే ఫోటో తప్ప కడమ లీడర్ల అందరి ఫోటోలు ఉన్నాయి. ఇంతకు ఇది ఏ నియోజకవర్గం అనే కదా. అదుల్లా ఆడ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ అని గంత మంచిగా రాసింది కదా. ఇంకేది? రాజన్న సిరిసిల్ల జిల్లా. మారాడ ఎమ్మెల్యే అంటే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కదా. అయితే రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఉన్న అపేరల్ పార్క్ లో పెట్టిన ఓ కార్యంలా అక్కడి స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ ఫోటో లేకుండా ఫ్లెక్సీలు కట్టిర్రు. ఆడికి ముందుగానే పనులు చూసుకుందామని వచ్చిన అధికారులు ఇది గమనించి దెబ్బ ఎవరు రాకముందే ఇట్లా బ్యానర్లు వీకేసిర్రు. ఇప్పుడు ఈ వీడియో బయటికి వచ్చుడుతోని కారు కర్తలంతా గర్రు గుర్రాన పట్టిర్రు. ఎంత మీరు అధికారంలో ఉంటే మాత్రం ఎమ్మెల్యే ఫోటోనే మర్చిపోతారా? మీ పాటోలు అందరు ఫోటోలు వచ్చినాయా లేదా అని చూసుకున్నప్పుడు మా కేటీఆర్ ఫోటో ఎట్లా మరుస్తారు? ఇది ఆఫీసర్ల పొరపాట లేకుంటే మీ సర్కారు కావాలని చేపించిందా అనుకుంటా ఎత్తి 7 దోషుల మన్ను వస్తుర్రు. జర ఆఫీసర్లైనా చూసుకోవాలి కదా గిసొంటి పొరపాట్లు కాకుండా, లేకుంటే ఉత్తగానే కయ్యాలైతాయి అని అంటుర్రు ఆడికి మీటింగ్ వచ్చిన జనాలు. అసలేది ఎండాకాలం ఏమున్నా లేకున్నా తాగేటందుకు మంచినీళ్ళు మాత్రం తప్పకుండా ఉండాలి. లేకుంటే ఎంత పెద్ద తోపులైనా ఎండ దెబ్బ దాకి ఎల్లంకెల పడతారు. అందుకే మంచినీళ్ళు బిందెల నిండి ఉండాలి, బయటికి పోతే బాటిళ్ళ నిండి ఉండాలి. ఆ ఉండాలంటే నల్ల నీళ్ళు తెల్లగా రావాలి. గత్తర గలీజ్ లేకుండా తేటగా ఆరోగ్యాన్ని పెంచే నీళ్ళు వస్తే మంచిది, కానీ ఇట్లా మాత్రం రావద్దు. ड्रेनेज वाटर है। ఆహా ఆహా
ఎంత మంచిగా ఉన్నాయో చూడుండ్రి. హైదరాబాద్లున్న ఇండ్లళ్లకు నల్ల పైపుల నుంచి వచ్చే నీళ్లు తేటగా అంటే తేటగా ముద్దుగున్నాయి. కొద్దిగా కూడా కర్రెగా లేవు. ముట్టుకుంటే మాసిపోయేటట్టు మురికి లేకుంటున్నాయి. ఏంది మురుగు నీళ్ళని పట్టుకొని అంత బాగా పొగుడుతున్నారు అనే కదా మీ డౌట్ అనుమానం. మరి అట్లున్నది హైదరాబాద్లా నీళ్లు సప్లై చేసేటోళ్ళ పనితనం. వాళ్ళు మాత్రం ఏం చేస్తారు, యథా రాజా తదా ప్రజ అన్నట్టు సర్కారు ఎట్లుంటే గాసంటి పనులు చేస్తారు. ఎన్ని కష్టాలు వచ్చినా పబ్లిక్ కు మంచి ఆరోగ్యకరమైన నీళ్లు సరఫరా చేయాలి అని సర్కార్ గట్టి ఆర్డర్లు వేస్తే ఇట్లుండునా భయం కొద్ది పనిచేసేటోళ్ళు. సర్కారే చక్కదనంగా లేకుంటే వాళ్ళేం చేస్తారు, మంచి నీళ్ళకు బదులు మురుగు నీళ్లు సప్లై చేస్తే పబ్లిక్ ఏం కావాలి? అసలే 90% రోగాలు నీళ్లతోనే వస్తాయి. అదిగాక పొద్దున లేస్తే పొల్యూషన్ తో నుండే పట్టణంలో తిరుగుతారు పబ్లిక్. అట్లాంటప్పుడు నీళ్లు మంచిగా ఉండాలన్నా వద్దా? కానీ ఏ సోమరిపోత ఆఫీసర్లు నిద్రపోయినట్టు చేసిండ్రో గాని నల్లలల్ల రావాల్సిన తెల్లటి నీళ్లకు బదులు నాలాలల్ల పారే మురుగు నీళ్లు ఇండ్లకి ఇస్తుర్రు. హైదరాబాద్లున్న బాపునగర్ లంగర్ హౌస్ ఏరియాల ఇగో గిసొంటి నీళ్ళే సప్లై చేస్తున్నారట. మరి ఈ నీళ్లు దాగి పబ్లిక్ ఎంత తిప్పల పడతారో, ఎంతమంది రోగాల పాలవుతారో. కాబట్టి ఇప్పటికైనా సర్కార్ గిసొంటి నీళ్లు సప్లై అయ్యేటట్టు చేసిన ఆఫీసర్ల మీద గట్టి చర్యలు తీసుకోవాలి. లేకుంటే ఇదే నీళ్లు వాళ్ళకి దాపాలి అని అంటుర్రు ఆ మురుగు నీళ్ళ ఎవరని చూసిన జనాలు. కంపెనీలు అన్నప్పుడు లాభాలు నష్టాలు కామని. కొన్ని కంపెనీలు అప్పో సప్పో చేసి నష్టాలను మళ్ళీ నిలదొక్కుంటుంది, కొన్ని కూలిపోతాయి. ఇవన్నీ పక్కకు పెడితే మన కంపెనీ టాప్ ప్లేస్లు ఉండేటట్టు చేసిన ఉద్యోగులను ఉన్నట్టుండి నౌకర్ల నుండి తీసేస్తే వాళ్ళ పరిస్థితి ఏం కావాలి, ఏం కథ? మళ్ళా అది కూడా మస్తు పేరువైన పెద్ద కంపెనీ ఎంతమంది బతుకులను ఆగం చేసింది అనుకుంటుర్రు. లెక్కలు చెప్తా పాన్రి. ఐటీ రంగంలోనే తోప్ కంపెనీ అయిన గూగుల్ అలా ఉద్యోగుల గుండెలను బద్దలు కొట్టింది. వందలాది ఉద్యోగుల బతుకులను ఆగం చేసింది. ఆండ్రాయిడ్ సాఫ్ట్వేర్, పిక్సెల్ ఫోన్స్, క్రోమ్ బ్రౌజర్ విభాగాలలో పనిచేస్తున్నోళ్లకు లే ఆఫ్లు ఇచ్చింది. ఇదివరకు ఇట్లనే 2023 జనవరిలో 12,000 మంది జాబులు వీకేసింది. కంపెనీ ఖర్చులు తక్కువ చేయనికే ఈ ఆలోచన చేసిందట. ఎందుకంటే గ్లోబల్ మార్కెట్లలో ఒత్తిడి, అమెరికాలో మాంద్యం భయాలు, టారిఫ్ వారు, ఏఐ వాడకం పెరుగుడుతోని లాభాలు తగ్గినాయి, ఖర్చులు పెరిగినాయట. అందుకే జర ఖర్చులు తక్కువ చేద్దామని జనాల బతుకులు ఆగం చేస్తుర్రు. ఇప్పుడు ఈ ముచ్చట తెలిసిన ఉద్యోగులు ఉన్నట్టుండి మా డ్యూటీలు వీకేస్తే మా బతుకులు ఏం కావాలి, మా ఇల్లు ఎట్లా గడవాలి, ఇప్పుడున్న ఈ పోటీ ప్రపంచంలో మాకు వేరే డ్యూటీ ఎప్పుడు దొరకాలి అని లబోదిబో మొత్తుకుంటురట గూగుల్ ఎంప్లాయీస్ అంతా. హెచ్సియు భూములలో చెట్లను నరికి, పొదలు నరికి, గూడులు చెదిరేటట్టు చేసి వన్యప్రాణుల నోరు కొట్టిండ్రు. కొన్ని జీవుల ప్రాణాలు పోయేటట్టు చేసిండ్రు. చాలా మంది దాని మీదనే బాధపడ్డారు. ప్రకృతి విధ్వంసం మీదనే ఆలోచన చేసిండ్రు. కానీ మనం దీని గురించి సోచాయిస్తుంటే ఇంకో పక్క కోట్లు విలువ చేసే భూముల కొల్లగొట్టే కుట్రలు జరిగినాయట. ఆగో అదే ముచ్చట చెప్తుండు కేటీఆర్. దీని వెనకాల అసలు రేవంత్ రెడ్డి గారు ఇంత హడావుడి, ఇంత హంగామా ఎందుకు చేస్తున్నారు అని మేము ఆరాధిస్తే దీని వెనకాల దాదాపు 10,000 కోట్లను దోచే ఒక భారీ స్కామ్కు వారు తెరదీసినట్టుగా మాకు సమాచారం అందింది. అబ్బరో కొడుక, 10,000 కోట్ల! అన్ని కోట్లకు ఎన్ని సున్నాలుంటాయో కూడా తెలియదు. ఒక్కటి కాదు, రెండు కాదు, 10-15 సంచులు నిండేన్ని పైసలు దోపిడీకి కుట్రలు జరిగినాయా? రేవంత్ రెడ్డి గారు చేసిన అతిపెద్ద ఫైనాన్షియల్ ఫ్రాడ్ ఏంటి అంటే, ఒక అటవీ భూమిని ఇవాళ తాకట్టు పెట్టడం లేదా అమ్మడం. ఆ అధికారం గవర్నమెంట్ కూడా లేదు. అగో అట్లా చేసుట్లనే పెద్ద స్కామ్ దాగున్నదట. అది ఎట్లా చేసిండ్రో కూడా వివరించి చెప్తున్నాడు ఇనుండ్రి. ఎట్లా చేసినారు ఇది? ముఖ్యమంత్రి గారికి ఒక బీజేపీ ఎంపీ పూర్తి స్థాయిలో వెనుక ఉండి సహకరించి ఒక బ్రోకర్ కంపెనీని తీసుకొచ్చారు. ఆ కంపెనీ పేరు ట్రస్ట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే పేరుకు మర్చెంట్ బ్యాంకర్, బట్ చేసేది బ్రోకరేజ్. వారు ఈ కాన్సెప్ట్ వారికి చెప్పారు, మీకు ఎఫ్ఆర్బిఎంను బైపాస్ చేస్తూ మీకు డబ్బులు తెచ్చిస్తాము, మీరు దానికి గాను మాకు డబ్బులు ఇవ్వండి, ఆ తర్వాత మీ ఇష్టం ఉన్న వాళ్ళకు భూములు అమ్ముకోండి. ఇది ఓవరాల్గా స్కీమ్. ఇన్నరా సర్కారు ఎడాపెడా అప్పులు చేసి దేశాన్ని ఆగం చేయకుంటుండేతానికి ఎఫ్ఆర్బిఎం అనే ఓ చట్టం ఉంది. హాగో దాన్ని తప్పించి సర్కార్కు పైసలు తెచ్చిస్తా అన్నాడట ఆ కంపెనోడు. అందుకే వాడికి కమిషన్ ఇయ్యాలని మాట్లాడుకున్నారట. ఈ దొంగ వ్యవహారం నడుమ ఓ బీజేపీ ఎంపీ ఉండి సజావుగా సాగేటట్టు చూసుకున్నాడట. దానికోసం ఏ రూలు పాటించలేదట. చట్టం లేదు, సుప్రీంకోర్టు తీర్పులు లేవు, పర్యావరణ అనుమతులు లేవు, ఇష్టారాజ్యంగా చేసిండ్రట. ఈ ట్రస్ట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ అనే కంపెనీ వారికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 170 కోట్లు, దాదాపు 170 కోట్లు, 169 కోట్ల చిల్లర వారు ఇప్పటికే లంచం రూపంలో చెల్లించారు. వాళ్ళు సరే దాన్ని కమిషన్ అంటారు, నేనైతే పక్కా చేసింది నేరం కాబట్టి లంచమని అంటున్నా.
ఆ ట్రస్ట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ వాళ్ళు ఇంకొక ఫైనాన్షియల్ అడ్వైజరీ సర్వీసెస్ ఫామ్ని ముంగట పెట్టారు. బీకన్ ట్రస్టీషిప్ అనే కంపెనీని రంగంలో దించారు. ఇదంతా కూడా ఏంటంటే ఒక స్కీమ్ ప్రకారం. ఇన్నరా ఓ స్కీమ్ ప్రకారం చట్టాలను తుంగల దొక్కి కోట్లు ఒల్లగొట్టి మెక్కుదామనుకున్నారట. మాకు సుప్రీంకోర్టు తీర్పు రాగానే ఈ భూమిని మేము 75 కోట్లు పర్ ఎకరం మేము టీజీఐఏసీకి బదలాయిస్తున్నామని చెప్పి ఒక జీవో ఇచ్చింది. కానీ జీవో మాత్రమే ఇచ్చింది తప్ప ఆ ల్యాండ్ను ఎలియనేషన్ చేయలేదు, సేల్ డీడ్ చేయలేదు, మ్యూటేషన్ కూడా కాలేదు. జీవో తీసుకొచ్చింది తప్ప కంపెనీలు కట్టే కార్పొరేషన్కి అమ్మలేదు. అట్లాంటప్పుడు తనది కాని భూమి మీద ఎవరన్నా లోన్ తీసుకుంటారా? దీనికంటే పెద్ద దొంగతనం ఇంకోటి ఉంటుందా అన్నట్టు అంటున్నాడు కేటీఆర్. అంతేకాదు ఉన్న రేటు కంటే ఎక్కువ చెప్పి బ్యాంకు దగ్గర లోన్లు తీసుకొచ్చిండ్రట. అసలు ఈ భూమికి యాజమాన్య పత్రాలు లేవు, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ లేదు. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ బిగ్ క్రైమ్. ఫస్ట్ టీజీఐఏసీని, ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ని, ఇండస్ట్రీస్ సెక్రటరీని జైల్లో వేసేంత పవర్ఫుల్ ఎవిడెన్స్ ఇక్కడే ఉంది. నీది కాని భూమి నువ్వు ఎట్లా అమ్ముతావు? అసలు మొదట్లోనే దొరికిపోయిందట కాంగ్రెస్ సర్కారు. సరే, వీళ్ళు తప్పు చేస్తున్నారు, టీజీఐసీ వాళ్ళు నాది కాని భూమి పెడుతున్నారు. ఇచ్చేవాడి కన్నా బుద్ధి ఉండాలి కదా, చూసుకోవాలి కదా, డ్యూ డిలిజెన్స్ చేయాలి కదా. కానీ ఆగమేఘాల మీద అసలు టైటిల్ చూడకుండా, ఓనర్షిప్ ఉందా లేదా చూడకుండా, ఈ మధ్యలో కూడా బ్రోకర్ ట్రస్ట్ అనేవాడు చెప్పాడు కాబట్టి బీకన్ అనేవాడికి ట్రాన్స్ఫర్ చేస్తూ టీఎస్ఐసి రాసిచ్చింది, వాళ్ళు తీసుకున్నారు. ఐసిఐసిఐ బ్యాంకు 10,000 కోట్లకు ఇచ్చేశారు. కాగితాలు చూసుడు లేదు, రూల్స్ పాటించుడు లేదు, చట్టాలను గౌరవించుడు లేదు. బ్రోకర్లు చెప్పిందే నిజం అన్నట్టు, సర్కార్ చెప్పిందే వేదం అన్నట్టు తప్పులు చేసుకుంటా పోయినరట. ఈ రోజు రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ప్రకారం, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ డిపార్ట్మెంట్ ప్రకారం ఆ ఏరియాలో కంచే గచ్చిబౌలి ఏరియాలో గజం విలువ 26,900. అంటే మొత్తం 400 ఎకరాలను మీరు గజాల వారీగా కొలిస్తే మొత్తం యాజ్ పర్ ద గవర్నమెంట్ రికార్డ్ 5,239 కోట్ల 84 లక్షలు మాత్రమే. మరి అంతే కదా, సర్కార్ అమ్మే భూములకేమో కోట్లు రేటు ఉంటది, దాని పక్కనే ఉన్న పబ్లిక్ భూమికి తక్కువ ఉంటదా? కాబట్టి రేట్లు పెంచి రాష్ట్ర ఆదాయం అన్న పెంచుండ్రి, లేకుంటే ఇప్పుడున్న రేటు కన్నా భూమి మీద బాకీలు దేండ్రి. అంతేగాని సర్కార్కు ఓ తీరు, సామాన్యులకు ఇంకో తీరు చెయ్యొద్దని అంటున్నాడు. ఆగమేఘాల మీద వెంటనే వాళ్ళు డిసైడ్ చేశారు రేట్లు. 169 కోట్లు ఆ బ్రోకర్కి ఇచ్చినారు. మధ్యలో వెంటనే ఆగమేఘాల మీద 10,000 కోట్ల రూపాయలు బాండ్స్ రూపంలో ఐసిఐసిఐ బ్యాంక్ రిలీజ్ చేసింది. వీళ్ళు తెచ్చుకున్నారు, ఖర్చు కూడా పెట్టారు, కాంట్రాక్టర్లకు కమిషన్లకు ఇచ్చుకున్నారు. ఇన్నరా తెచ్చిన పైసలు అయిపోయినాయట. తాకట్టు పెట్టిన భూమిలనేమో కాలు పెట్టొద్దని కోర్టు చెప్పింది. వీళ్ళేమో లోన్ తెచ్చి పైసలు ఒడగొట్టిండ్రు. ఎట్లున్నదో చూడుండ్రి తమాషా. ₹1,00,000 ఖర్చు పెట్టాలన్నా, ₹1,00,000 టెండర్ పిలవాలన్నా ఈ ప్రొక్యూర్మెంట్ ఉంటుంది. మరి ఏ బేసిస్లో ఈ బీకన్ ట్రస్ట్, అదే బీకన్ ట్రస్టీషిప్, తర్వాత వాడవడం ట్రస్ట్ అడ్వైజర్స్ అనేవాడిని ఏ బేసిస్లో ప్రభుత్వం సెలెక్ట్ చేసింది, ఏ ప్రాసెస్ ఫాలో అయ్యింది, ఏ రకంగా వీళ్ళని సెలెక్ట్ చేశారు అంటే సమాధానం లేదు. టెండర్లు పిలిచి కంపెనీలకు భూములు కట్టబెట్టాలి గాని అదేం లేకుండా భూములు వాళ్ళకి ఎట్లా ఇస్తారు, ఏ పద్ధతి ప్రకారం ఇస్తారు అని గట్టిగానే ఆడుచుకున్నాడు కేటీఆర్. ఇట్లా చాలా ముచ్చట్ల మీద ఒక్కొక్క లా పాయింట్లు లాగిండు. మరి ఇంత పెద్ద కుంభకోణంలా కాంగ్రెస్ సర్కార్ తోని కుమ్మకైన బీజేపీ ఎంపీ అనేది ముందు తెలవాల్సి ఉన్నది. చూడాలి. రోజులు గడుస్తున్న కొద్దీ కంచగచ్చిబౌలి భూమిలో ఎవ్వరము ఎన్నెన్ని మోసాలు బయటపడతాయో ఏం పాడో. కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడే వరకు అంతా తెలిసిపోయింది అనుకున్నారో ఏమో. కాంగ్రెస్ పార్టీ కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిండ్రు. పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఏమన్నాడు ఇనుండ్రి. ఇది వాస్తవాలకు వెళ్తే ఎస్, ఇది ప్రభుత్వ భూమి. ఈ ప్రభుత్వ భూమిని టీఎస్ఐఐసికి 75 కోట్ల ఎకరం చొప్పున ప్రభుత్వం ఇచ్చింది. ఇన్ టర్న్ ఐఐసి బ్యాంక్ ద్వారా, ఐసిఐసి బ్యాంక్ ద్వారా 10,000 కోట్లు ఈ ల్యాండ్ ని బాండ్స్ రూపంలో తీసుకొచ్చింది. ఇన్నరా కేటీఆర్ ఏదైతే చెప్పిండో దాన్నే ఒప్పుకున్నట్టు చెప్పిండు మహేష్ కుమార్ గౌడ్. భూమి ఇచ్చింది నిజమే, అప్పు తెచ్చింది నిజమే అంటున్నాడు. అంటే అవినీతి జరిగిందని కేటీఆర్ చెప్పిన మాట కూడా నిజమేనా అంటే ఇది ఆనవాయితీ, ఇది ప్రాక్టీస్. ఇది గత ప్రభుత్వం జరిగినప్పుడు ఏదో కన్సల్ట్ ద్వారానే మనకు లోన్స్ వస్తాయి. ఇది బాజాప్తా రాష్ట్ర ప్రభుత్వం టెండర్లు పిలిస్తే టెండర్లో పాల్గొన్నటువంటి ట్రస్ట్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీకి ఈ కన్సల్టెంట్ వ్యవస్థని అప్పచెప్పడం జరిగింది. దానికి అదనంగా 175 కోట్లు వైట్ మనీ ప్రభుత్వం ఇచ్చింది. అసలు చిన్న మచ్చ కూడా లేదు, అన్ని పద్ధతి ప్రకారమే చేసినాం అన్నట్టు వీళ్ళు చెప్తున్నారు. కేటీఆర్ అట్లా చెప్తే వీళ్ళు ఇట్లా చెప్తున్నారు. కొన్ని రోజులైతే ఎవరు చెప్పేది నిజం, అవినీతి జరిగిందా, నీతిగానే ఉన్నదా అనేది తెలుస్తుంది. చదువుకున్న పిల్లగాని లెవెలన్నా ఉద్యోగాలు ఇచ్చి నోటిఫికేషన్లు వేయకుండ్రి అని అంటారా? ఓగాల అన్న 130 కోట్లకు ఎక్కువ జనం ఉన్న మన దేశంలో అంటారా? దేశం దాకెందుకు మన తెలంగాణలో అంటారా? అస్సలు అన్నారు. ఉద్యోగాలు ఇస్తున్నామంటే
కుప్పలు తెప్పలు వస్తారు. అబ్బబ్బా ఏం జనం గొర్రెతో ఒక బెత్తడు అన్నట్టు ఉండే ఉద్యోగాలేమో కొన్ని, వచ్చిన పిల్లలేమో బొచ్చెడు మంది. వరంగల్ పట్నంలో ఎంకే నాయుడు కన్వెన్షన్ హాల్లా జాబ్ మేళా పెడితే ఇగో గిట్ల సమ్మక్క జాతర తీరుగు వచ్చిండ్రు చదువుకున్న పిల్లలు. చదివిన చదువుకు చేసే కొలువుకు సంబంధం ఉండకున్నా మంచిదే గాని 4 రూపాయలు వచ్చే పని ఏదైనా దొరకాలని దాన్లాడుతున్నారు. కొలువు కోసం కొట్టుకున్నంత పని చేసిండ్రు పిల్లలు. ఏడా వెనకబడి పోతామో అని ఒకలనొగలు నెట్టుకుంటా పోతే తొక్కిస్లాట జరిగింది. దర్వాజా కాడున్న అద్దం బలిగి కొందరికి దెబ్బలు కూడా తాకినాయట. మంత్రులు కొండా సురేఖ సీతక్కలు కలిసి షురూ చేసిన జాబ్ మేళా కాబట్టి మంచి నౌకరే వస్తుందని తండోపతండాలుగా వచ్చిండ్రట. ఇంత మందిలా ఎవలకు జాబ్ వస్తుందో ఎవలకు అదృష్టం ఉన్నదో తెలియదు గాని దీని మీద కొందరు సీఎం డిప్యూటీ సీఎం మాట్లాడిన పాత ముచ్చట్లు యాది చేస్తున్నారు. ఎక్కడ కూడా ఈ దేశంలో నోటిఫికేషన్లు ఇవ్వమని ఉద్యమాలు జరిగినాయి, నోటిఫికేషన్లు ఇవ్వమని ధర్నాలు జరిగినాయి. కానీ ఇంతగానం నోటిఫికేషన్లు ఇస్తే ఎట్లా కొన్ని ఆపుండ్రు అని ఎక్కడైనా ఈ దేశంలో ధర్నా జరిగిందా? మొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో మీ ప్రభుత్వం వచ్చినాక నోటిఫికేషన్లు కొన్ని వాయిదా వేయండి అని ధర్నాలు జరిగినాయి. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన ద్వారా క్యాలెండర్ తో ఎప్పుడు పరీక్షల నోటిఫికేషన్లు వస్తూనే ఉన్నాయి. అది ఏ స్థాయికి వెళ్ళిందంటే ఒకప్పుడు నోటిఫికేషన్ కావాలని ధర్నాలు చేసే పరిస్థితి నుంచి నోటిఫికేషన్లు అన్ని పెద్ద ఎత్తున వస్తా ఉన్నాయి. ఒకదానికొకటి కొంత గ్యాప్ ఇవ్వండి, మాకు కొన్ని ఆపండి అని చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతి యువకులు ఆందోళన చేసే అంత స్థాయిలో ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్స్ ఇస్తా ఉంది. ఇన్నరా ఎట్లా అంటున్నారో? నోటిఫికేషన్లు వద్దని తెలంగాణలో ధర్నాలు ఎక్కడ చేసిండ్రో వాళ్ళకే ఎరక గాని అంతగానం ఉద్యోగాలు ఇచ్చి నిరుద్యోగులకే విసుకొచ్చేటట్టు చేస్తే మరి వీళ్ళంతా ఎవరు? మీరు అంతగానం కొలువులు ఇస్తే ఈ కొట్లాటేంది? నోటిఫికేషన్ వద్దని ఎవరన్నా వద్దంటారా? నోటికి హద్దుండాలే కదా అని పాత వీడియోలను లింకు చేసి కామెంట్లు చేస్తున్నారు కొంతమంది. కాంగ్రెస్ సర్కార్ వచ్చినాక కాలువలల్లో నీళ్లు రాక పంటలు ఎండిపోయినాయి. బావులు బోర్లల్లో కూడా నీళ్లు ఊరక మోటార్లు నడవలేదు. కొన్ని దిక్కులల్లో నీళ్లున్నా కరెంట్ చక్కగా రాక పంట భూములు నెర్రబట్టి పోయినాయి. ఇంతో కొంత పంటలు వండి గొడ్ల కోసం గడ్డిని జమ చేసి ఇంటికి తెచ్చుకుంటే ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే పర్యటన చేయబట్టి ఏమైందో చూడండి. అది రాకుండా ఇటు పోయండి, నీళ్ళు మొత్తం వస్తానే ఫైనాన్స్ చేస్తాం కాలిపోయినాక అక్కడ అందుకోదురా. ఇంకా మనం పోయలేదు ఇక ఆయన వచ్చానికి తిరిగి అరరే గడ్డివాము గాలి బూడిదైపోయింది కదా. ఎన్ని బకెట్ల నీళ్లు ఎన్ని బిందెల నీళ్లు తెచ్చి వస్తే ఏం లాభం? సర్వనాశనం అయ్యింది. పశువులకు ఏడాదంతా మేత అవుతుంది అని తెచ్చిన గడ్డి భగ్గున మండిపాయే అని ఆ రైతు ఎంత దానిలాడుతున్నాడో ఏమో. ఇంతకు ఈ గడ్డి ఎందుకు గాలింది? దీనికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేకున్న లింక్ ఏంది అనుకుంటున్నారా? మహబూబాబాద్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ డోర్నకల్ మండలం ఉయ్యాలవాడ అనే ఊరుకు పోయిండట. ఎమ్మెల్యే వచ్చే వరకు అక్కడి కాంగ్రెస్ కార్యకర్తలకు సంబరం ఆగలేదు కావచ్చు. దీపాలి బాంబులను పటాకులు తెచ్చి అంట పెట్టిండ్రు. ఢామ్ ఢామ్ అని వేలుకుంటా పోయి ఈ గడ్డి వాముల పడ్డాయట. ఇంకేమున్నది, ఒక్కసారి మంటలు వచ్చి క్షణాలల్లో కాలి బూడిదైందట గడ్డి. దాసరి సైదులు అనేటైనా గడ్డి కోసం తిప్పలబడి 10,000 గడ్డి పశువుల కోసం కొన్నాడట. ఈసారి పంటలు సరిగ్గా వండకపోయేసరికి గడ్డికి కరువు వచ్చిందట. అసలే ఎండాకాలం చిన్న మిరుగుడు గడ్డిలా పడ్డా పెట్రోల్ పోసి అంటించినంత మంటలు వస్తాయి. మరి అసొంటప్పుడు కొద్దిగా ఆలోచన చేయాలి కదా కాంగ్రెస్ పార్టీలు. కనీసం ఎమ్మెల్యే సాబైనా వద్దురా బాబు బాంబులు కాల్చకుండ్రి అని చెప్పాలి కదా. కానీ ఎమ్మెల్యే ఊరుకొచ్చుడే పెద్ద పండుగ అన్నట్టు చేసే వరకు ఇగో గిట్లయింది. ఇక దీని మీద అక్కడి పబ్లిక్ జరిగిన నష్టాన్ని తీర్చాలి అంటున్నారు. సరే ఇస్తారా ఇయ్యరా అనేది ఆ ఎమ్మెల్యేకే ఎరక గాని ఈ ముచ్చట మీద కాంగ్రెస్ పార్టీల పాలనలా పంటలు వండయి పండుతే ఇగో గిట్లయితున్నాయి అని కామెంట్లు చేస్తున్నారట గడ్డివాము గాలిందన్న ముచ్చట తెలిసిన వాళ్ళు. చూసిరానిలా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకెన్ని ముచ్చట్లతో మళ్ళీ అప్పటిదాకా చూస్తూనే ఉంటారు మైక్ టీవీ ముచ్చట్లు.